ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేఎన్ కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు, అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు, ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు, ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కేఎన్ లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెస్ లేదు. సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నా టు మై ఫెలో రౌడీస్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు, బట్ ప్రిన్స్ ఈజ్ ఎ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహం డోంగ్రీ అన్నట్టు చాలా మంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసి చేసే వాళ్ళకి చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన దా విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది కొంచెం అది మీమ్స్ లో మీరు పూరించుకోవచ్చు. అదే విజయ్ దేవరకొండ అంటే దా విజయ దేవరకొండ. ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు, ఆ లైనప్ కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు. ఒక 6 నెలలు 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరన్నా ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ.